రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో 3 కోట్లు వసూలు చేసి మాయమైన కిలాడి దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ ఛానల్ తో యాడ్స్ చేసి కస్టమర్స్ ను ఆకర్షించిన సమీనా, ఇస్మాయిల్, జెసికా భారీ మోసానికి తెరతీశారు. గతంలోనూ చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్లుగా వీరిపై ఆరోపణలున్నాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు వీరి మోసానికి బలయ్యారని తెలిసింది. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరిట ప్రజలను మోసగించిన దంపతులు 3 కోట్ల రూపాయలను వసూలు చేసి మాయమయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో 3 కోట్లు వసూలు చేసి మాయమైన కిలాడి దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ ఛానల్స్ తో యాడ్స్ చేసి కస్టమర్స్ ను ఆకర్షించిన సమీనా, ఇస్మాయిల్, జెసికా భారీ మోసానికి తెరతీశారు. గతంలోనూ చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్లుగా వీరిపై ఆరోపణలు ఉన్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, చూసుకోవచ్చు. సో రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి సమీనా, ఇస్మాయిల్, జెసికా వీళ్ళు ఈ రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో ఫ్రాంచైజీని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒక్కొక్క బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసము 3 లక్షల నుంచి 3,20,000 వరకు వసూలు చేశారు. సుమారు ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా మొత్తం 100కి పైగా పార్లర్లు ఓపెన్ చేశారు. సో మొత్తం కూడా 3 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారు. సో ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35,000 చొప్పున జీతం ఇస్తామని కూడా ఈ దంపతులు నమ్మించారు. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానళ్లను వాడుకున్నారు. సో మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్లో యాడ్ చేసి ఈ కస్టమర్లను ఆకర్షించే విధంగా ఈ సమీనా, అలాగే ఇస్మాయిల్, జెసికా వీళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానళ్లను ఉపయోగించుకొని ఈ ఫ్రాంచైజీ పేరుతో రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ల పేరుతో మొత్తం కూడా 3 కోట్ల వరకు వసూలు చేశారు. వీళ్ళ గతంలో కూడా కామారెడ్డి జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో కూడా కోట్ల రూపాయలు మోసం చేసినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అయితే మొత్తం కూడా ఈ 100 ఫ్రాంచైజీలకు సంబంధించి కూడా కేవలం ఇంకా నిర్మాణం స్థాయిలో ఉన్నాయి. సో నిర్మాణ స్థాయిలోనే వర్క్స్ కూడా అసంపూర్తిగా ఉండడంతో ఎవరైతే ఈ ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా యాజమాన్యానికి తరచుగా ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ ముగ్గురు ఇస్మాయిల్, అలాగే జెసికా, ఈ సమీనా వీళ్ళకి ఫోన్లు చేయడంతో సరైనటువంటి సమాధానం లేకపోవడము, సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో వీళ్ళందరూ కూడా మోసపోయామని గ్రహించారు. సో మొత్తం అందరూ కలిసి కూడా ఇలా హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి ప్రగతి నగర్ లో హెడ్ ఆఫీస్ కి అక్కడికి వెళ్లారు. సో అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ కి వెళ్ళడంతో అక్కడ తాళం వేసి ఉంది. సో అక్కడ కూడా హెడ్ ఆఫీస్ కూడా ఎవరు రావట్లేదు అని తెలుసుకున్నటువంటి బాధితులందరూ కూడా మోసపోయామని గ్రహించారు. సో అక్కడే స్థానికంగా ఉన్నటువంటి బాచ్పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఎవరైతే జెసికా, ఇస్మాయిల్, అలాగే మరో వ్యక్తి సమీనా, సో వీరిపైన అక్కడే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉంది అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దిలీప్.